హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మారిన 6 కీలక బ్యాంకింగ్ రూల్స్ ప్రతి ఖాతాదారు తెలుసుకోవాల్సినవి. అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచే బ్యాంకింగ్ కొత్త రూల్స్ అమల్లోకి. ఏటీఎం లిమిట్లు, మినిమం బ్యాలెన్స్, చెక్స్, క్రెడిట్ కార్డుల్లో కీలక మార్పులు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో నేడు నుంచే అనేక కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గనిర్దేశకాల ప్రకారం, బ్యాంకులు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఖాతాదారులు పాటించాల్సిన కొత్త నిబంధనలు ఇవి. అవగాహన లేకుండా ఉంటే డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటీఎం విత్డ్రా పరిమితి తగ్గింపు. ఇప్పటి వరకు వేరే బ్యాంకుల ఏటీఎంలో నెలకు 5 ఉచిత విత్డ్రాలు అనుమతిస్తే ఇప్పుడు ఆ సంఖ్యను 3కి పరిమితం చేశారు. 3 విత్డ్రాల తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్పై 25 వసూలు చేయనున్నారు. మునుపటి ₹20 ఛార్జీని పెంచినట్టు తెలుస్తుంది. మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి. పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలపై ఆధారపడి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు ఉంటాయి. బ్యాలెన్స్ తగ్గితే జరిమానాలు ఖాతాలో నుంచే డెబిట్ చేయనున్నారు. ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పులను అమలు చేశాయి. చెక్కులకు పాజిటివ్ పే తప్పనిసరి. 5,000కు పైగా విలువ ఉన్న చెక్కుల విషయంలో పాజిటివ్ పే సిస్టమ్ అంటే పీపీఎస్ తప్పనిసరి చేసింది. చెక్కు వివరాలను ముందుగానే బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. చెక్ మోసాలను నివారించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ మరింత భద్రతమవుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, బయోమెట్రిక్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. ఏఐ ఆధారిత చాట్బాట్స్ వినియోగదారులకు సమస్యలు పరిష్కరించనున్నాయి. సేవింగ్స్ వడ్డీ రేట్లు మారనున్నాయి. సేవింగ్స్ ఖాతాలోని నగదు ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయించనున్నారు. ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి ఎక్కువ వడ్డీ, తక్కువ ఉన్నవారికి తక్కువ వడ్డీ విధానం అమల్లోకి రానుంది. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోత. ఎస్బీఐ, ఐడిఎఫ్సి వంటి బ్యాంకులు తమ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై టికెట్ వోచర్లు, మైలేజ్ రివార్డులు వంటి ప్రయోజనాలను తగ్గించనున్నాయి. పాత లాభాలన్నీ ఇకపై అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.